హలో ఫ్రెండ్స్, అమ్మతో హరిణికి స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు మనం స్నాక్ ఐటమ్ అయిన ఉల్లిపాయ గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఉల్లిపాయ గారెలు క్రిస్పీగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. కారం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. మనం వేసిన ఉప్పు, కారం ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి 1 కప్పు. మనం కలిపెట్టుకున్న ఉల్లిపాయల్లో బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ముద్దలా కలిపి పెట్టుకోవాలి. మనం గారెల పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చేతిలో కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అరచేతిపై పెట్టుకొని మనం గారెలను అయితే ఎలా నొక్కుంటామో అలానే ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పిండి మొత్తాన్ని ఇలా గారెలుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిగారెలను వేసుకోవాలి. ఉల్లిపాయలు చాలా త్వరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వెంటనే తిప్పి వేసుకోకుండా ఒక 2 నిమిషాల పాటు ఒక సైడు కాలిన తర్వాత రెండో దిక్కు తిప్పి వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఉల్లిగారెలను తయారు చేసుకోవచ్చు. ఉల్లిగారెల్లో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉల్లిగారెలు బాగా లావుగా చేసినట్లయితే ఉల్లిపాయలు అనేవి లోపలి వరకు కుక్ అవ్వవు. కాబట్టి ఉల్లిగారెలు మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ ఉల్లిగారెలన్నింటినీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిగతా గారెల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లిగారెలన్నింటినీ అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఉల్లిగారెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మతో హరిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.